శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. అయితే మూడో టీ20లో ఓడాల్సిన మ్యాచ్ లో టీమిండియా సూపర్ విక్టరీ కొట్టింది. పార్ట్ టైం బౌలర్లైన రింకు సింగ్, సూర్యకుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ ను టై చేశారు. ఆ తర్వాత సూపర్ ఓవర్లో టీమిండియా ఘన విజయం సాధించింది. 138 పరుగుల స్వల్ప టార్గెట్ చేజింగ్ లో శ్రీలంక తడబడింది. చివరి 7 వికెట్లను 22 పరుగుల తేడాతోనే కోల్పోయింది. 19వ ఓవర్ చేసిన రింకు సింగ్ కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీయగా 20వ ఓవర్ వేసిన కెప్టెన్ సూర్యకుమార్ 5 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రింకు స్కై సూపర్ బౌలింగ్ తో చెలరేగడంతో మ్యాచ్ టైగా మారి సూపర్ ఓవర్ కు దారితీసింది. సూపర్ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ సూపర్ గా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసి 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అనంతరం సూర్యకుమార్ తొలి బంతికే బౌండరీ బాది టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో భారత్ 3 మ్యాచ్ల సిరీస్ ను 3.0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఓడాల్సిన మ్యాచ్ ను సూపర్ ఓవర్ దాకా తీసుకెళ్లి గెలవడంతో పార్ట్ టైం బౌలర్లు రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్లపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా చివరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసిన స్కైను అభిమానులు ఆకాశానికెత్తుతున్నారు. నిజమైన మ్యాచ్ విన్నర్ అంటూ కొనియాడుతున్నారు. సూపర్ ఓవర్ వేసిన సుందర్ పై కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది. సూపర్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు. రెగ్యులర్ మ్యాచ్ లో 2, సూపర్ ఓవర్లో 2 వికెట్లు తీయడంతో పాటు కీలకమైన 25 పరుగులు చేసిన సుందర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్ గా తొలి సిరీస్ లోనే అద్భుతంగా రాణించిన సూర్యకుమార్ కు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ 39, రియాన్ పరాగ్ 26, సుందర్ 25 పరుగులు చేశారు. లంక బౌలర్లలో తీక్షణ 3, హసరంగ 2, విక్రమసింఘే, అసితా ఫెర్నాండో, రమేష్ మెండిస్ తలో వికెట్ పడగొట్టారు. ఇక శ్రీలంక నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో సుందర్, బిస్టోయ్, రింకు సింగ్, స్కై తలో 2 వికెట్లు తీశారు. కాగా ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆగస్టు 2, 4, 7 తేదీల్లో కొలంబో వేదికగా జరగనుంది.